తిరుమల శ్రీవారి లడ్డూపై ఇప్పుడు రాజకీయ రచ్చ మొదలవగా లడ్డూకి వినియోగించేది ఆవు నెయ్య జంతువుల కొవ్వ అనేది భక్తుల్లో నెలకొన్న ప్రశ్నగా మిగిలింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం రాజకీయ దుమారాన్ని రేపింది. కడాన తిరుమల లడ్డు కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలను టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అలా వ్యాఖ్యానించడం సరికాదని సుబ్బారెడ్డి మండిపడ్డారు. దీనిపై తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమేనని చంద్రబాబుకు సవాల్ విసిరారు. వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో, భక్తులకి ఇచ్చే లడ్డుల్లో ఆ మాట అంటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. జంతువుల కొవ్వు వాడుతున్నామని చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను, నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణించకారు, నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా, వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను నేను. ఇదిలా ఉంటే అసలు తిరుమల లడ్డూ తయారీ ఎలా జరుగుతుంది? తయారీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? లడ్డూల తయారీకి సంవత్సరానికి ఎంత నెయ్యి అవసరమవుతుంది? 2021వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అసలు ఏం జరిగిందో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల లడ్డూ తయారీలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తిరుమల లడ్డూ తయారీకి ప్రతిరోజు టన్నుల కొలది నెయ్యిని వినియోగిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ మార్కెటింగ్ విభాగం ద్వారానే ఈ నెయ్యిని కొనుగోలు చేస్తుంది. ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలిచి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది. నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్ కూడా తిరుమలలోనే ఉంది. ఇక ఇన్ని అంచెలు దాటి కల్తీ నెయ్యి, అది కూడా జంతువుల కొవ్వు నుంచి తీసింది వాడటం అనే అంశం ప్రస్తుతం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే 2021 మార్చి వరకు తిరుమల తిరుపతి దేవస్థానంకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది. 2021 మార్చిలో జరిగిన టెండర్లో L3గా నిలిచింది. అయినా కూడా L1, L2 అనుమతితో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు అవసరమైన నెయ్యిలో కేవలం 20% సప్లై చేసింది. ఆ తర్వాత నుంచి మాత్రం టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు. యూపీకి చెందిన ప్రీమియర్ L1గా, L2గా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందగా కేజీ నెయ్యి 424 రూపాయల ప్రకారం టీటీడీకి సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ధరకు తమకు గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు. టీటీడీకి నాణ్యమైన నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేయలేమని ఫెడరేషన్ తేల్చి చెప్పింది. దీంతో తక్కువ ధరకు నాసిరకం నెయ్యి కొనుగోలు చేస్తోందంటూ టీటీడీపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే భక్తులంతా అమితంగా ఇష్టపడే, అతి పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ నాణ్యతపై భక్తుల్లో నెలకొన్న ఆందోళనకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి దీనిపై ఎటువంటి క్లారిటీ వస్తుందో వేచి చూడాల్సిందే.